160 సీసీ 200 సీసీ ఏదైతే సెగ్మెంట్లో మనం బండి తీసుకుందాం అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీళ్ళు మీరు ఒక్క క్షణం వెయిట్ చేయండి. ఎందుకంటే 200 సీసీలో 4V వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చేసరికి టీవీఎస్ నుంచి కొత్త అప్గ్రేడ్స్తో ఇది చూసి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. మనకి టెక్నికల్గా 200 సీసీ అన్నప్పటికీ 197.75 సీసీ వస్తుంది. అలాగే 20 హెచ్పి పవర్తో వస్తుంది. అలాగే 17 టార్క్తో వస్తుంది అనమాట. ఈ బండి ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పుడు వచ్చేదానికి పెద్ద తేడాలు అయితే ఏమి లేవు. కానీ ఇందులో ఉన్న అప్డేట్స్ ఏంటంటే కొత్తగా వచ్చినాయి అప్డేట్స్. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది మనకి ఎంత స్మూతర్ ఉందంటే ఇప్పుడు ప్రీవియస్ బైకులు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కనుక ఒక్కసారి ఇది టెస్ట్ రైడ్ చేశారంటే ఖచ్చితంగా మీరు బండి అప్గ్రేడ్ చేసుకుంటారు. అంతవరకు నాకు అంత బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చి 160 సీసీ ఏదైతే ఉందో మనకి ఇందులో అపాచీ, ఆ 160కి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఎఫర్ట్ చేయగలిగితే ఇది ఇంకా బెటర్గా ఉందనేది నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఇది ఇప్పుడు రైడ్ చేసుకుంటూ వచ్చాము. నాకు ఇది ఎంత స్మూత్గా ఉందంటే ఇద్దరు మనం ఎక్కినా కూడా చక్కగా స్మూత్గా అలా లేస్ వస్తుంది అనమాట. ఎక్కడ ఇంజన్ స్ట్రెయిన్ అయినట్టు కానీ ఎక్సలేటర్ మనం స్ట్రెయిన్ చేసినట్టు కానీ లేదు. ఇంజన్ అయితే నేను ఇందులో స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే సూపర్ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. 4 వాల్స్ వస్తున్నాయి, అలాగే 200 సీసీ వస్తుంది. బిహెచ్పి కానీ టార్క్ కానీ చాలా బాగుంది. ఎంత లైట్గా అలా ఎత్తుకుంటుంది, ఎక్సలేటర్ అయితే ఇలా జస్ట్ అలా ఇస్తుంటే ఎత్తుకుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో OBD2 2B కంప్లైంట్ అనమాట. అంటే అప్గ్రేడ్ గవర్నమెంట్ ఏదైతే లేటెస్ట్ నామ్ మనకి ఇచ్చిందో నామ్స్, ఆ నామ్స్ ప్రకారం డిజైన్ చేసింది. అలాగే దీనికి వచ్చి ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ వస్తుంది. ఇక్కడ చిన్న రేడియేటర్ వస్తుంది టీవీఎస్లో. మనకి ఇందులో ఇక్కడ చిన్న రేడియేటర్ లాంటిది ఇస్తాడు. ఇది మనకి ఏమవుతుందంటే ఇంజిన్ ఆయిల్ని లిఫ్ట్ చేసుకున్న ఇంజన్ నుండి ఇది కూల్ చేసి మళ్ళీ తిరిగి ఇంజన్కే పంప్ చేస్తుంది అనమాట. ఇది ఎయిర్ కూల్డ్ విత్ ఆయిల్ కూల్డ్ అనమాట. అంటే ఆయిల్ అంటే అడిషనల్గా ఉండదు, ఇంజన్లో ఉన్న ఆయిల్ని తీసుకుంటుంది. ఇదొక మనకి టీవీఎస్లో మంచి విషయం అనమాట. చాలా చిన్న వెహికల్స్లో అయితే అసలు ఈ రేడియేటర్ సెటప్ అనేది ఉండదు. ఇది ఇందులో చాలా బెస్ట్ వే. ఎందువల్లంటే ఇంజిన్ త్వరగా కూల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇందులో వచ్చేసరికి ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే మనకి ప్రీవియస్గా అయితే కనుక టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చేది, కానీ దీన్ని USB ఫోక్స్ ఇచ్చాడు. USB ఫోక్స్ ఇవ్వడం వల్ల మనకి ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం కొంచెం హయ్యర్ స్పీడ్స్లోని లేదా హైవేలో వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీస్లోని బాడీకి స్ట్రెయిన్ అనేది ఉండదు. మామూలుగా అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇలా గుంజేసి మొత్తం నలిపేస్తుంది అనమాట. మనుషులు చాలా స్ట్రెయిన్ అయిపోతాం మనం. దానికి మనకు తెలియకుండా ఫిజికల్ స్ట్రెయిన్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోద్ది. అది ఏదైతే ఉందో ఇందులో లేదు. అది నేను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకైతే మంచి ఇది అంటే ప్రీవియస్ వెహికల్తో పోల్చుకుంటే చాలా లైట్ అనమాట. వైబ్రేషన్స్ లేవు అని నేను చెప్పను, జీరో అని కాదు, బట్ ఉన్నాయి చాలా తక్కువ అనమాట. మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే మీకే తెలిసిపోతుంది. ఎప్పుడైతే USB ఫోక్స్ ఇచ్చాడో 37mm అనమాట. ప్రీవియస్ ఏదైతే ఉందో సేమ్ అదే ఉంది. కాకపోతే ఏంటంటే డయామీటర్ కానీ ఐగన్ పెంచలేదు, కానీ రివర్స్లో USB ఇవ్వడం వల్ల మంచి స్మూతర్ వచ్చింది. అలాగే 90/90 17 ఇంచ్ టైర్స్ వస్తున్నాయి. ఇది సేమ్ సెక్షన్ ప్రీవియస్గా ఎలా ఉందో అయితే అలాగే ఉంది. అలాగే ఇక్కడ వెంటిలేటెడ్ పెట్రోల్ డిస్క్ వస్తుంది. ఇది కూడా టీవీఎస్ నుంచి మంచి లుక్ అయితే తీసుకొస్తుంది. అలాగే మంచి బ్రేకింగ్ తీసుకొస్తుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ABS వస్తుంది. అయితే బ్రేక్స్ అనేది ఏ కంపెనీ అనేది టీవీఎస్ అయితే ఇక్కడ స్పెసిఫై చేయదు. అందువల్ల ఇది ఏంటనేది మనకైతే ఐడియా ఉండదు ఎక్కడ టెక్నికల్గా. ఇది ఒకటి మనం చెప్పలేము. బట్ ఫ్రంట్ ABS వస్తుంది, రియర్ ABS వస్తుంది. అలాగే ఇందులో వచ్చిన ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే ఫ్రంట్ వీల్కి ఎప్పుడైతే మనకి ఇది ఉందో ఇది చక్కగా దీనికి ఒక రెడ్ కలర్లో దీన్ని ఇస్తున్నాడు అనమాట. వెనకాల అయితే బ్లాకే వస్తుంది, ఫ్రంట్ మటుకు రెడ్ కలర్ వస్తుంది. అలాగే 160కి 200కి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉన్నో ఈ స్పోక్స్ దీన్ని కొంచెం స్ప్లిట్ చేసి ఇస్తాడు. ఇది ఒక డిఫరెంట్ లుక్ బాగుంటుంది అనమాట. మనకి టీవీఎస్లో నేను ప్రీవియస్గా కూడా మీకు చెప్పాను, 2-3 వెహికల్స్లో మనం రివ్యూ చేసినాడు. కలర్ స్కీమ్ అనేది చాలా వరస్ట్ అంటే వరస్ట్గా ఉండేది అనమాట. నాకైతే నచ్చేది కాదనమాట కొంచెం కూడా. బండి నచ్చినా దాని పికప్ నచ్చినా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపించేది. అలాంటిది ఇవాళ మంచి పెయింట్ స్కీమ్స్ తీసుకొచ్చారు. ఇది గ్రానైట్ గ్రే అని చెప్తున్నారు, మంచిగా ఉందన్నమాట. గ్లాసీ ఫినిష్ సూపర్ అనమాట. నాకైతే టీవీఎస్ని బట్టి చూసుకుంటే సూపర్ అంటే సూపర్ అనిపించింది. అలాగే ఇక్కడ మనకి RTR అనేది ఏదైతే ఉందో ప్రీవియస్గా ఇచ్చేది కొంచెం అది అంత బాగా అనిపించేది కాదు, బట్ ఇది గ్రాఫికల్గా చాలా మంచిగా ప్రజెంట్ చేసేది డిఫరెంట్గా. అలాగే ఈ హార్స్ అనేది ప్రీవియస్గా మనం ఇది ఒక సిల్వర్ కలర్లో వచ్చేది, ఇప్పుడు ఇందులో బ్లాక్ ఇచ్చాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి చేంజ్ చేశాడు, అదొకటి బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టిక్కర్స్ అయితే మటుకు ఇవన్నీ కూడా స్టిక్కర్ చేశాడు. ఇది ప్రీమియంగా అనిపించలా, జస్ట్ ఏదో నామినల్ స్టిక్కర్లా అనిపించింది నాకు ఇది. ఆ విషయంలో మటుకు నేను డిస్సాటిస్ఫైడ్ దానికి. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ కామన్గానే వస్తాయి, ఇంకెక్కడ ఏమి మనకేం డిఫరెన్స్ ఉండదు. ఇది కూడా జస్ట్ స్టిక్కరే అంటించాడు అనమాట. మనకి ఇందులో వచ్చి ఈ కౌల్ ఏదైతే ఉందో ఇంజిన్ కింద ఏరోడైనమిక్ షేప్లో చాలా బాగుంది. ఇది ఈ షేప్ ఎప్పుడు కూడా మనకు మంచిగా ఇస్తాడు ఇందులో వీడు. ఇది కూడా ఏంటంటే RT అని చెప్పేసి స్లిప్పర్ క్లచ్ అని ఇచ్చాడు. క్లచ్ కూడా
బా భలే లైట్ ఉందన్నమాట. చేతులకి ఇది ఎంత రిలాక్స్డ్గా ఉందంటే అంత రిలాక్స్డ్గా ఉందన్నమాట. స్ట్రెయిన్ అవ్వం మనం. ప్రీవియస్గా బండ్లు అయితే కనుక చేతులు లాగేసి దోలు తిరిగిపోతుంది. అది ఇప్పుడు ఇందులో చాలా లైట్ చేసాడు. ఆ విషయంలో మనం దీనికి చాలా అడ్వాంటేజ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఓబిడిటీపీ కంప్లైంట్ మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ వచ్చేసరికి బ్రేకు బ్లడల్ కానీ లేదా ఫుట్ ప్యాక్ కానీ ఇవన్నీ కూడా సేమ్ కామన్గానే వచ్చినాయి. అందులో కొత్తదనం ఏం లేదు. రియర్ ఫుట్ ప్యాక్స్ కానీ ఈ సైలెన్సర్ ఇదంతా కూడా సేమ్ మనకి ఏదైతే వస్తుందో అలానే వస్తుంది. కాకపోతే ప్రీవియస్గా మనకి ఏదైతే డబుల్ బ్యారెల్ గన్ లాంటిది ఇచ్చాడో మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. 160లో కూడా ఇదే ఇస్తే బాగుంటుంది అనేది నాకైతే అనిపిస్తుంది. మీకు ఏమనిపించిందో చెప్పండి. ఇది డబుల్ బ్యారెల్ గన్లా ఉంటుంది, లుక్ బాగుంటుంది, బీట్ కూడా భలే ఉంటుంది. స్టార్ట్ చేసి చూపిస్తాను, అదొకసారి మనం చూద్దాం. మనకి ఇందులో టైర్ సెక్షన్ వచ్చేసరికి 130 70/R17 సేమ్ ఏదైతే ఉందో పాత అలాగే ఇచ్చాడు. ఇది రేడియల్ టైర్ ఇవ్వడం జరిగింది. అయితే సియట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి సియట్ అనేది కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ హ్యాండిల్ చేయాల్సిన టైర్స్ అనమాట. ఇదేంటంటే మనం రఫ్గా జమ్ అని కొట్టేస్తాను, బండి ఇలాగ స్టార్ట్ చేయగానే లేపేస్తానంటే టైర్స్ మీకు గట్టిగా 9-10 వేలు కూడా రావు. ఎందుకంటే నేను చూస్తున్నదే చెప్తున్నాను అనమాట. 2-3 బయట నేను చూసింది చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి. అయితే కొంచెం మీడియంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే, అంటే నేను స్పీడ్ తొక్కద్దు ఏదో దేక్కుంటూ వెళ్ళమని చెప్పట్లా, కొంచెం దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే 30,000 కూడా తీసుకోవచ్చు. 24,000 నుంచి 25,000 దగ్గర 30,000 దాకా కూడా వెళ్ళచ్చు. అది అయితే మటుకు మీరు ఒకసారి చూసుకోండి. లేదంటే 2 సైర్లు సెట్ అంటే దగ్గర 4,500-5,000 లేచిపోద్ది అనమాట. అలాగే మనకి ఇందులో వచ్చేసరికి అలాగే పెట్రోల్ డిస్క్ వస్తుంది, వెంటిలేటెడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏబిఎస్ కూడా ఇందులో ఇచ్చారన్నమాట. ఏబిఎస్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ అయితే మటుకు సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది ఇది. అలాగే ఈ టైర్ హ్యాగర్ కామన్గానే వస్తుంది, ఏమి కొత్త చేంజెస్ ఏమి లేవు. టైర్ ల్యాంప్ కానీ ఇవి కానీ ఏమి మార్పలేదు. ఎల్ఈడి టైర్ ల్యాంప్ వస్తుంది. అలాగే మనకి హాలోజన్ ఇండికేటర్స్ వస్తాయి. ఇక్కడ నెంబర్ ప్లేట్ లైట్ కూడా అది హాలోజన్లోనే వస్తుంది. ఈ శారీ గార్డ్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి చైన్కి సంబంధించిన కవర్ కానీ సేమ్ పాతవి ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ చేశారు. అందులో ఏ విధమైన మార్పులు లేవు. అలాగే ఇందులో వచ్చేసరికి ఓపెన్ చైన్ సిస్టమ్ వస్తుంది కదా, అది కూడా సేమ్ అలానే ఉంది. ఈ వెహికల్లో మనకి 200cc సెగ్మెంట్లో మనకి మెయిన్ స్టాండ్ కంటిన్యూ చేయడం ఒక మంచి చాలా మంచి విషయం. టైర్ మెయింటెనెన్స్, చైన్ మెయింటెనెన్స్ అట్లా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సేమ్ కామన్గానే ఉన్నాయి. మనకి ఇందులో ఇక్కడ ఇంకొకటి ఎంత అప్గ్రేడ్స్ చేశారు, కానీ దీనిలో ఇంకొక చేయాల్సిన విషయం ఏంటంటే లైటర్ క్లచ్ ఇచ్చారు, అసిస్టివ్ స్లిప్పర్ క్లచ్. బట్ ఇందులో వచ్చి మనకి 6 గేర్స్ ఇవ్వట్లేదు, 5 గేర్సే ఇస్తున్నారు ఎప్పటికీ. అది చాలా డిసడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే హయ్యర్ స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు మనకి 6th గేర్ ఉంటే కనుక డబుల్ టాప్ అంటాము, చాలా స్మూతర్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. భలే ఉంటుంది అది. ఆ ఫీల్ అయితే మనం ఇందులో మిస్ అవుతున్నాం. 5th గేర్ వెళ్ళిందో కొంచెం రేజ్ అయితే మనకి ఇంజన్ నుంచి ఆ వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి అనమాట. అది కాకుండా దీని 6th గేర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు 160cc ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి వస్తుంది ఇందులో. వీళ్ళు ఇది అప్గ్రేడ్ చేస్తే సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది బండి. అలాగే సైడ్ స్టాండ్, అలాగే ఇంజన్ కట్ ఆఫ్ వస్తుంది దీనికి కూడా మనకి. అదైతే కంటిన్యూ చేస్తున్నారు, కంటిన్యూ. మనకి ఇప్పుడు దీనిలో వచ్చిన ఇంకొక అప్గ్రేడ్ ఏంటంటే హ్యాండిల్ బార్ ఒకటి. ఇంతవరకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వచ్చాయి అల్యూమినియం తోటి. అదేమైందంటే కొంచెం దగ్గరగా ఉంటుంది, కొంచెం మనం ఇలా దగ్గరికి పట్టుకోవాలన్నమాట హ్యాండిల్. చిన్న చిన్న రైడ్స్కి అయితే ఓకే, కానీ కొంచెం లాంగ్ వెళ్దామంటే కొంచెం స్ట్రెయిన్ అవుతారు. బట్ ఇప్పుడు ఇందులో వచ్చి వీళ్ళు ఇది రాడ్ అయితే కనుక ఇక్కడ చాలా హెవీ రాడ్ ఇచ్చారు ఇక్కడ, తర్వాత ఏమో దీన్ని తగ్గించారు. ఇది మరి ఈ విధంగా మరి వాళ్ళ ఎందువల్ల చేశారు నాకైతే తెలియదు. ప్రీవియస్గా అయితే నేను ఫేస్ చేసి చెప్తున్నాను, 160లో కానీ రైడర్లో కానీ ప్రీవియస్గా ఉన్న ఈ టైప్ బార్ అన్నీ కూడా చాలా మెత్తనం అనమాట. జస్ట్ అలా పక్కకి పడితే కూడా బెండ్ అయిపోతాయి. ఆ విషయంలో వీళ్ళు మరి అప్గ్రేడ్ చేశారని అనుకుంటున్నాను. చేస్తే మటుకు చాలా మంచిది. లేకపోతే దీంతో అస్మాను ఇది ఒక పెంట అనమాట. ఏ చిన్న దెబ్బ తగిలినా వెంటనే బెండ్ అయిపోద్ది. అది కాకపోతే అదొకటి పక్కన పెడితే వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, పట్టుకోవడానికి అయితే మంచి రిలాక్స్డ్గా ఉంది. ఇక్కడ మనకి ఈ విధంగా కూడా రిలాక్స్డ్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ హ్యాండిల్ బార్ రేజర్స్ వస్తాయి. ఎవరైనా కొంచెం లాంగ్ రైడ్స్ చేద్దాం అన్న వాళ్ళు ఈ హ్యాండిల్ బార్ రేజర్స్ హైట్ పెంచుకుంటే మనం రిలాక్స్గా చేయొచ్చు. ప్రీవియస్గా బండి పోల్చుకుంటే మంచి రిలాక్స్గా ఉంది. కాదు ఇంకా స్మూతర్ రైడ్, ఇంకా రిలాక్స్డ్ చేయాలంటే మటుకు దీన్ని హ్యాండిల్ బార్ రేజర్స్ పెంచుకొని అప్పుడు చేసుకోవాలి. అది ఆఫ్టర్ మార్కెట్ దొరుకుతాయి, కంపెనీ నుంచి అయితే సప్లై లేదు. అవి ఒకటి మరి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో సరికి ఏదైతే లెవర్స్ ఉన్నాయో వీరికి అడ్జస్టబుల్ ఇస్తున్నారనమాట మనకి. నెక్స్ట్ వచ్చి ఈ గేర్ స్విచ్లు కానీ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఉందో ప్రీవియస్గా అయ్యే కంటిన్యూ అవుతున్నాయి. ఈ మనకి బైపాస్ స్విచ్ కానీ అలాగే హై బీము, లో బీము ఇవి అన్నీ కూడా సేమ్ కంటిన్యూ చేశారు. ఈ ఇంజిన్ కిల్ స్విచ్ కానీ, మోడ్ బటన్, అలాగే ఇందులో మనకు వచ్చేసరికి హెడ్లైట్ ఆన్ ఆఫ్ ఇవన్నీ అనమాట సేమ్ అలా కంటిన్యూ అవుతున్నాయి. ఇందులో ఈ గ్రాఫిక్ ఒకటి కొద్దిగా చేంజ్ చేయడం వల్ల మంచి లుక్ వచ్చింది ఇక్కడ. అలాగే E20 పెట్రోల్ మనకి ఇది ఇస్తున్నారు కదా, అది కూడా బాగుంది. ఈ గ్రాఫిక్ ఏదైతే కూడా సేమ్ కొత్తగా
2024లో అనుకుంటా 23లో చేంజ్ చేశారు. అదైతే మటుకు సేమ్ అదే గ్రాఫిక్ కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే ఇది కొంచెం ప్రీమియంని పెంచాలి. ఆ విషయంలో మటుకు అన్సాటిస్ఫైడ్ నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ యూఎస్బి ఛార్జింగ్ ఇవ్వట్లేదు. ఇవాళ నవేడేస్ మనందరం కూడా కంపల్సరీగా ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాడుకునే మొబైల్స్ కానీ దీన్ని మనం ఇప్పుడు ఎప్పుడు మనకి ఇమ్మీడియట్గా కావాలన్నా వీడియో చేయాలన్నా లేదా ఫోటోలు చేయాలన్నా జర్నీ చేసేటప్పుడు కావాలన్నా నెక్స్ట్ వచ్చేసరికి నావిగేషన్ కానీ ఏం కావాలన్నా మనకు కంపల్సరీగా మొబైల్ మీద ఆధారపడతాం. మొబైల్కి మరి ఛార్జింగ్ ఇవ్వట్లేదు. ఇందులో ఛార్జింగ్ పోర్ట్ లేదు. రైడర్లో కూడా ఇచ్చేస్తారు చిన్నది 120cc. బట్ దీనిలో ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళు? అట్లీస్ట్ పైన ఏడానైనా ఇస్తే బాగుండేది. అది కూడా లేదు. నేనైతే ఆ విషయంలో సాటిస్ఫైడ్ కాదు. మనకి ఇందులో సీట్ వచ్చేసరికి సేమ్ పాతది ఏదైతే ఉందో అదే ఇచ్చారు. దీన్ని ఇంకొంచెం కుషన్ పెంచి కొద్దిగా ఏదైనా వీళ్ళు టూరింగ్కి వెళ్ళేదాని కెపాసిటీ కోసం మంచిగా ఇంకా డిజైన్ చేసి ఇంకా బాగుండేది అనేది నాకు అనిపించింది. ఎందుకనంటే క్వశ్చన్ ఓకే, కానీ చాలా చిన్న సీట్ అనమాట. ఇది సీట్ చిన్నది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మనకి ఏదైతే వెనకాల వస్తుందో అది రాదు. ఇందులో స్ప్లిట్ అయిపోతుంది. వెనకాల ఉన్నదంటే ఇది ఫుల్ ఫంక్షనల్ కాదు. ఇది ఒక చిన్న కొద్దిగా బాగా లీనియర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూర్చున్న వాళ్ళకైతే పర్వాలేదు. అది కూడా ఎక్కువ జర్నీ చేయలేరు. ఎందుకంటే ఇదంతా చాలా హార్డర్ సైడ్ ఉంటుంది, దోలు తీరిపోతుంది. బట్ ఎప్పుడైతే స్ప్లిటర్ ఇచ్చారో దీని కింద మటుకు డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ప్రొవైడ్ చేశారు. అదైతే ఇందులో ఒక మంచి విషయం. 160cc అయితే మనకి డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఉండదు. దీనికి ఇలా ఫిక్స్ చేసుకుని ఇందులోకి పెట్టుకుంటే ఇది ఫిట్ అయిపోతుంది. ఇది ఒక చిన్న ఇందులో ఉన్న ప్రోస్ అనమాట, నాకు నచ్చింది. ఈ గ్రాబ్ హ్యాండిల్ అయితే సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో ఏం పెద్ద చేంజెస్ ఏమి లేవు. ఇది ఓకే. ఈ సీటే ఫుల్ ఫంక్షనల్ కాదు. చిన్న చిన్న రైడ్స్కి లోకల్లో అయితే ఎవరినో కూర్చున్నా, లాంగ్ వెళ్ళే వాళ్ళు అయితే మటుకు ఇది చాలా ఇబ్బంది పడిపోతారు. పనికిరాదు, ఎక్కువ జర్నీ చేయలేరు. మనకి ఇందులో రియర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో మోనో సస్పెన్షన్, అదైతే కనుక యాక్షన్ చాలా బాగుంది, మెత్తగా భలే ఉంది. దీనికి కరెక్ట్గా సింక్ అయినట్టుగా ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఇచ్చాడు. ఫ్రంట్ కూడా ఎప్పుడైతే యూఎస్డి ఇచ్చాడో చాలా బాగుంది. మనకి ఫ్రంట్ రియర్ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది మనకి బండిలో అయితే కనుక. ఫ్రంట్ మనం ఇది మనకి ఈ మడ్గాడు ఏదైతే ఫ్రండర్ ఉందో అది నేను చెప్పడం మర్చిపోయాను. ఇదేంటంటే ఫ్రంట్ ఫెండర్కి ఇది వచ్చేసరికి డ్యూయల్ కలర్ ఇచ్చాడు. ప్రీవియస్గా సేమ్ ఒకే కలర్ వెళ్ళిపోయేది. ఇక్కడ ఒక చిన్న కటింగ్ చేసి వెనకాల మ్యాట్ బ్లాక్ ఏదైతే కలర్ ఇస్తున్నాడు ఆ కలర్ దాన్ని జాయిన్ చేస్తున్నాడు. అలాగే హెడ్ లైట్ వచ్చేసరికి ఇందులో మనకి ఎల్ఈడి వచ్చింది. ప్రీవియస్గా వచ్చిన అప్గ్రేడే, ఇందులో కొత్తగా ఏం లేదు. బట్ ఇక్కడ ఏవైతే ఉందో మీకు చూపిస్తున్నాను ఒకసారి. ఇది ఏదైతే ఉందో మనకి ఇది మటుకు కంటిన్యూ చేస్తున్నారు. BMW నుంచి కొలాబరేషన్ అయిన దగ్గర నుంచి ఈ చేంజ్ వచ్చింది. అలాగే ఎల్ఈడి మనకి ఇదిగో బైపాస్ ఇది కూడా చూపిస్తున్నాను. ఇది బైపాస్ స్విచ్ అనమాట. లో బీమ్, హై బీమ్, బైపాస్. ఇది ఒకసారి మనం స్పీడో కన్సోల్ చూద్దాం. స్పీడో కన్సోల్ అయితే కనుక ఏదైతే మనకి 160లోని ప్రీవియస్గా అది అప్గ్రేడ్ చేసిందో అదే సెగ్మెంట్ దీనిలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇందులో వచ్చి మనకి ఈ బ్లూటూత్ ఇస్తాడు, కానీ దీనివల్ల పెద్దగా ఏముండదు అనమాట. మనం ఆ ట్రిప్ ఎంతైతే వెళ్తున్నామో ఆ ట్రిప్ ఒకటి మనకి ఇందులో కౌంట్ చేసి చూపిస్తుంది. నాకైతే దానివల్ల యూజ్లెస్ అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఇందులో మల్టీ కలర్ ఇవ్వలేదు. టీవీఎస్ రైడర్ అంటే జస్ట్ ఒక 1 lakh బైక్లో ఇచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు కొనుక్కున్నాడు. వాళ్ళు ఎందుకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారో నాకు అదైతే అర్థం కావట్లా. అది ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవాళ నవ్వేడేస్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఎంత పెట్రోల్ ఉంది, దాంతో ఎంత దూరం వెళ్తాం అనేది ఎవరికి ఎస్టిమేషన్ అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా FI, ఇందులో రిజర్వ్ ఎంత ఉంటుందో ఎంత ఉందో ఏం తెలియదు. సో ఆ విషయంగా ఖచ్చితంగా డిస్టెన్స్ టు ఎంటీ అని చెప్పంటారు, DT అంటున్నారు. అది ఖచ్చితంగా ఇవ్వాలంటే ఇందులో ఒక 4 లీటర్లు ఉంది. ఈ 4 లీటర్లతోటి మీకు యావరేజ్గా అదొక 100 కిలోమీటర్లు వెళ్తుంది లేదా ఒక 50 కిలోమీటర్లు వెళ్తుంది. దాన్ని ఎస్టిమేట్ చేసి మనకి ఇవ్వాలి. ఎందుకంటే అన్ని కంప్యూటర్ కంట్రోల్డే కదా ఇవ్వాలి. అన్నీ కూడా చిప్ బేస్లో వస్తున్నాయి కాబట్టి అదైతే మటుకు చాలా మెయిన్ కాను నాకు తెలిసి. అదొకటి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే మల్టీ కలర్ ఒకటి అప్గ్రేడ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎండ టైంలో మనకి ఇందులో ఏముందో కూడా తెలియట్లేదు. మల్టీ కలర్ అయితే కనిపిస్తుందా అంటే నేను ఎప్పుడైతే రైడర్కి దీనికి వాడుతున్నానో నాకైతే చాలా డిఫరెన్స్ తెలిసిందనమాట. చాలా బాగుంది అది. ఆ విషయంగా ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే ఇవ్వాలి వీళ్ళు. డిస్టెన్స్ ఎంటీ ఇవ్వాలి. అలాగే మనకి మ్యాప్స్ ఒకటి ఖచ్చితంగా వీళ్ళు టర్న్ బై టర్న్ నావిగేషన్ మ్యాప్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. అదొకటి ఇస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా చూద్దాం మనం. డబుల్ బారల్ గన్ లాంటి బీట్ మటుకు నాకైతే చాలా బాగా నచ్చుద్ది. మీకేమనిపించిందో కమెంట్లో చెప్పండి. 150cc నుంచి 200cc సెగ్మెంట్లో మనకి మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలి అనుకుంటే కనుక ఇదొక మంచి ఆప్షన్గా నేను చెప్పగలుగుతాను.
పల్సర్లో వచ్చి ప్రీవియస్గా అయితే కనుక చాలా బాగుండేది. BS6 బిఫోర్ బైక్లో అయితే కనుక మంచి పికప్ ఉండి బాగుండేది. ఇప్పుడైతే అది అంత లేదు. మనకి BS6లో అయితే కనుక అది నేను ఫెయిల్యూర్ అని అనుకుంటాను. దాన్ని పక్కన పెడితే దాంతో కూడా పోల్చుకుంటే బెటర్గా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ 200cc. ఎందుకంటే ఇవాళ మనకి 200cc అనేది నవ్ డేస్ చాలా అవసరం. ఇవాళ ఉన్న మన రోడ్స్ కండిషన్స్ కానీ మనకున్న అవసరాలు కానీ లాంగ్ జర్నీ చేయాలన్న వాళ్ళకి చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే బాడీ రిలాక్స్గా ఉంటుంది, స్ట్రెయిన్ అవ్వదు. అలాగే సస్పెన్షన్ అప్గ్రేడ్స్ వచ్చినాయి, ఇంజన్ మనకి స్మూతర్ రైడ్స్ వచ్చినాయి, వైబ్రేషన్ తగ్గిపోయినాయి. ఏ విధంగా చూసుకున్నా మనకి మంచి ఆప్షన్ అని నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, తర్వాత అన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా డిసైడ్ కాండి. 160cc మనకి అపాచీ నేనైతే ఓనర్షిప్ రివ్యూ చేశాను. 26,000 కిలోమీటర్ల లాంగ్ టర్మ్ రివ్యూ అనమాట. దానికోసం మీకు వీడియో ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి అది చెక్ చేసేయండి.